తుని పాప మిస్సింగ్ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదండి. వెతుకుతూనే ఉన్నారు. 13 రోజులు అవుతుంది. పోలీసులు అంతా అక్కడే ఉన్నారు. డ్రోన్లతో వెతుకుతున్నారు. కొత్త ప్రయోగాలు కూడా చేశారు. ఏదైనా యానిమల్ పాపను పట్టుకెళ్ళిపోయిందేమో, మరలా యానిమల్ ఫుడ్ కోసం అక్కడికి వస్తుంది కదా అని ఫెన్సింగ్కి బొమ్మలు పెట్టి బొమ్మల్లో మీట్ అది పెట్టడం కూడా జరిగింది. కానీ పాప ఆచూకీ తెలియలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. తల్లిదండ్రులు ఇప్పటికే గుండెలు బాదుకుని ఏడుస్తారు. ఆ ఊర్లో ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని 200 మంది సుమారు వెతుకుతా ఉన్నారు. ఎవడి బాధ వాడిది అన్నట్టుగా దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఫేమస్ అయిపోదామని బాబాలు వస్తున్నారు. అదిగో పాప ఆ మూలన ఉంది, ఈ మూలన ఉంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని మొన్న ఒకడు వచ్చి చెప్పాడు. ఏంటో మిషనరీలు తీసుకొని ఇలా గిరగిర తిప్పాడు. ఈ మూలన ఉంది, ఈ మూలన ఉందని. ఏది రాలేదు. 4-5 days అయింది ఆ బాబా వచ్చి చెప్పేళ్ళి కూడా. అస్ట్రాలజర్ అంట ఆయన. మళ్ళీ వాళ్ళు ఒకడు వచ్చాడు రాత్రి. తిమ్మప్ప అంట, ఎక్కడో ఈ తెలంగాణ నుంచి వచ్చాడు. వాడైతే పాప దొరుకుతుంది, నేను పూజలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, భూమిలో కలిసిపోయింది, భూదేవితో ఉంది అని మాయ మాటలు చెప్తూ రాత్రి ఇంటి మీద డాబా ఎక్కి పడుకున్నాడంట. నైట్ పూట వెళ్ళాం, పాప మహిళలు కదా, వాడిని ఏం అనలేక ఉదయం 4 పెద్దోళ్ళు వస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు అతన్నేమో ఎందుకు వచ్చారో బాబు, నువ్వు బాధ ఏంటి ఏంటి వెళ్ళిపో అది ఇది అని చెప్పి అతను అడావుడు చేసి పంపించే ప్రయత్నం చేశాం. ఈ బాబాలు ఎక్కువైపోయారండి, దొంగ బాబాలు. నేను చెప్పేది ఇది ఒక్కటే, ఈ దొంగ బాబాల వల్ల హిందూ మతానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది. దొంగ బాబాలను తప్పించండి దయచేసి. ఇప్పుడు మొన్న ఎవడో వచ్చాడు, పాప దొరికిద్ది అన్నాడు, దొరకలేదు కదా, ఇక వాడు చెప్పింది జరగలేదు కదా, ఇక జీవితంలో జ్యోతిష్యం చెప్పకూడదు. అట్లా చేయాలి, చేస్తే ఏదన్నా కఠినంగా ఉండాలి. ఇప్పుడు రాత్రి ఒకడు వచ్చాడు, పాపని నేను కనిపెడతా అన్నాడు. అడుగు ఒక అవకాశం ఇవ్వాలి, 1 గంట 2 గంటలు 1 day ఇచ్చి, పాప దొరకకపోతే జీవితంలో నువ్వు మళ్ళీ జ్యోతిష్కుడు అన్నట్టు చెప్పు తీసుకొని కొడతావు అనాలి. అట్లా దొంగ బాబాలు ఎవడైతే ఉండో వాళ్ళందరిని పట్టుకోవాలి. హిందుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తులు. అంటే పాప తప్పిపోయి వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉంటే మీకు చేతనైతే పాపను తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి, ఇదిగో పాప నా శక్తులు నా మహిమలతో తీసుకొచ్చని చెప్పు. దండేసి దండం పెడతాను నీకు, అవసరమైతే నిన్నే దేవుడు అని చెప్తాను. మరి చేతగాని మాటలు ఎందుకు రాబాయి నాకు అర్థం కాదు. ఈ బాబాల వ్యవహారం ఎట్లా ఉంటుందంటే, వచ్చి ఒకటి ఫేస్ చూసి అబ్బా దివ్యమైన కళ ఉందండి నీలో, అసలు నెంబర్ 1 నువ్వు జీవకళ ఉట్టి పడుతుందని చెప్తాను. అది చెప్పగానే మనకు బులుక్కు కొనేస్తుంది. వెంటనే వాడు ఏమంటాడు, మీ చేయి చూపించిన అబ్బా హస్తరేఖలు సూపర్ ఉన్నాయండి మీకు, కానీ మీకు ఒక దోషం ఉంది, అది పోగొట్టాలంటే ఒక అద్భుతమైన పూజ చేయాలి, దానికి 10,000 ఖర్చు అవుతుంది అంటే ఇది డబ్బులు దొబ్బే ప్రయత్నం ఇది. మళ్ళీ వెంటనే ఆడికి అవసరమైనటువంటి సరుకులు లిస్ట్ ఒకటి చెబుతారు, అది రాసి మాట్లాడు. దారుణం అండి, ఇది పాపం కదా అది. పైగా ఇల్లు లేని వాళ్ళకేమో వచ్చి చూస్తాడు కదా, చూడగానే ఇల్లు బాగాలేదనుకో, మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు అంటాడు. కొత్త ఇల్లు కట్టారనుకో, కొత్త ఇల్లు కట్టడంలో ఏదో దోషం ఉంది, అందుకే మీరు ఇబ్బందులు పడుతున్నారు. నీ మనసులో చెరగని కోరిక ఒకటి ఉంది, అది నెరవేరాలంటే నేను చెప్పింది చేయాలంటాడు. ఒకవేళ కొద్దిగా కుర్రాడు కనుక అందంగా ఉన్నాడు అనుకో, నిన్ను ఒక మహిళ వ్యామోహిస్తుంది, ఆ మహిళ వల్ల నీకు దోషం ఉందని చెప్తాడు. పెళ్ళి అయినోడు అనుకో, నీకు జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నాయి, అవి తొలగిపోతే నీ భార్య అడుగు పెట్టిందిగా అంటాడు. పెళ్ళి అవ్వలేదనుకో, నేను చెప్పింది చేస్తే నీకు పెళ్ళి అవుద్ది అంటాడు. మొత్తం అవి మనం చెప్పేయే, దానికి పెద్ద జాతకం జ్యోతిష్యుడు ఏం అవసరం లేదు, నేను నన్ను చెప్పమన్నా చెప్తా. ఇక్కడ జరిగేది ఏంటంటే మోసం. ఆ మోసపోయేది ఎవరంటే హిందువులు. ఎందుకు నమ్ముతున్నారు దొంగ బాబాలని ఒక్క మాట చెప్పండి. దేవుడు అంటే ఏంటి? ధర్మం. ఆ ధర్మంగా నిజాయితీగా నీతిగా బ్రతకడమే దేవుడు. మీలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు దేవుడు, మన అందరిలో ఉన్నాడు దేవుడు, ప్రకృతిలో ఉన్నాడు దేవుడు, పంచభూతాల్లో ఉన్నాడు దేవుడు. అది నమ్మి బ్రతకండి. అంతేకాని మీలో ఉన్నాడు దేవుడు అనగానే జ్యోతిష్యుల్లో దేవుడు ఉన్నాడని నమ్మొద్దండి దయచేసి. మళ్ళీ దీన్ని కూడా రాంగ్ స్టెప్ వేస్తారు. దేవుడు ఉండడం అంటే మంచి చెప్పేవాడు దేవుడు. వాడు మంచి చెప్పట్లా మోసం చేస్తున్నాడు, గమనించండి ఒకసారి. ఇలాంటి దొంగ బాబాల వల్ల ఈ కేసు మరి కాస్త నీరు గారిపోయే అవకాశం. కొంతమంది నమ్మేస్తారు, ఏముంది, తల్లిదండ్రులు పాపం ఇప్పటికే వాళ్ళు కుంగిపోయి ఉన్నారు, వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం. పూట గడిస్తే చాలు ఈ దొంగ బాబాలకి. విభూతి పెట్టుకొని వస్తాడు, భావం ధూమ్ ధూమ్ అంటాడు, వచ్చేసింది పాప, దొరికేసింది పాప, నేను దొరికిస్తా అంటాడు, నేను చెప్పినట్టు చేస్తే దొరుకుద్ది అంటాడు. దయచేసి నమ్మొద్దని మీ అందరికీ. ఈ దొంగ బాబాలను తరిమి కొట్టండి ముందు అక్కడ నుంచి. మీకు వీలైతే ఏదైనా పోలీసుల్ని నమ్ముకునే ప్రయత్నమే చేయండి. పోలీసులే ఈ కేసుని సాల్వ్ చేయగలరు. డిపార్ట్మెంట్ ప్రభుత్వం మాత్రమే ఈ కేసుని సాల్వ్ చేయగలదు. నిన్న రంగంలోకి హోమ్ మినిస్టర్ అనిత గారు దిగారు, చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. ఈ దొంగ బాబాలు ఒక లెక్క అయితే, దొంగ న్యూస్ ఛానల్స్ మరో పక్క. దొరికేసింది పాప, అది ఆ మూలం ఉంది, ఈ మూలం ఉంది, ఇక పాప దొరకదు, చనిపోయిందని. ఎదవలండి వీళ్ళు. తమ్మునేల్స్ ఏంటండి అవి? దేనికి వాటి వల్ల మీకు మహా అయితే వ్యూవర్షిప్ పెరుగుద్ది, కానీ చూసేవాళ్ళు మిమ్మల్ని తిడుతూనే ఉన్నారుగా. ఏయో కొన్ని న్యూస్ ఛానల్, CVR అంట, రెడ్ అంటారు, RTV అంట, వీళ్ళంతా కూడా దొంగ తమ్మునేల్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఈ దొంగ తమ్మునేల్స్ వల్ల ఒరిగేదేముందండి? ఆ తల్లిదండ్రులకు మరి కాస్త శోకం తప్ప. ఆ తల్లిదండ్రులని బ్యాడ్ కామెంట్స్తో తిడుతున్నారంట, తల్లిదే తప్పు తండ్రిదే తప్పు అని. ఎవడో ఆ బిడ్డలను నాశనం చేసుకుంటాడు? ఎవడో ఒకడో దుర్మార్గుడు ఉండొచ్చు, కానీ అందరూ అట్లా ఉండరు కదా. ఇప్పుడు ఇంకో యాంగిల్ ఏంటంటే, పాపని ఏదైనా పైతాన్ కొండ చిలువ మింగేసిందేమో అంటున్నారు. మింగేస్తే ఆర్నమెంట్స్ ఏమైనా పాప ఒంటి మీద వాటిని బయటికి విసిరేస్తుందట. అంటే లోపల లోహ లేదనే కానీ జంతువు లోపల ఉంచుకోదంట.
డైజెస్ట్ చేసుకోలేదు కాబట్టి ఊసేస్తుందని చెప్పి అంటున్నారు. ఆ కోణంలో కూడా పోలీసుల ఎంక్వైరీ జరుగుతుంది. అలానే ఏదైనా యానిమల్ తినేస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అలానే చుట్టుపక్కల ఉన్న చెరువులు, బావులు అన్ని గజేతగాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ బృందం జల్లెడ పట్టేస్తున్నారు. ఎక్కడా పాప ఆచూకీ దొరకదు. ఊరు వాళ్ళు సహకరిస్తున్నారు, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇంతమంది వెతుకుతున్నా పాప ఆచూకీ మాత్రం దొరకట్లేదు. కానీ థంబ్నెయిల్స్లో ఉన్న వాళ్ళకి దొరికేసింది. పాప ఎవరికి దొరికిందంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు దొరికింది. పాప ఎవరికి దొరికిందంటే బాబాలకు దొరికింది. ఇది పరిస్థితి. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు తెలుసా, పాప దొరికేసింది అని థంబ్నెయిల్స్ పెడుతున్నారు. అలానే లోపల వీడియోలోకి వెళ్తే నేను బస్సులో చూశానండి పాపని, ఆ పాప కొంచెం జాహ్నవి పాపలాగే అనిపించిందండి అని చెప్పి వీడియో చేస్తున్నారు. బుద్ధుందా కాస్త అని మీకు? ఒకవేళ మీకు నిజంగా ఆ పాప కనిపిస్తే ఆపి వీడియో లైవ్లోనే ఈ పాప తునిలో తప్పిపోయిన పాపలాగా ఉంది కాస్త చూడండి అని చెప్పి వీడియో చేయిపోయావా? అంత డేర్ లేనప్పుడు మళ్ళీ బయటకు వచ్చి వ్యూవర్షిప్ కోసం వీడియోలు. సిగ్గుండాలి కాస్త. ఇది ఆ తుని పాపకు సంబంధించినటువంటి వివరణ అండి. పాప అయితే దొరకలేదు, ఇంకా వెతుకుతూనే ఉన్నారు. బహుశా ఇంకా వెతికి 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 ప్రభుత్వ ఖజానా గనక అయిపోతే, ఇక ఆళ్ళకే ఓపిక అయిపోతే కేసును క్లోజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఏ ఆచూకీ దొరకనప్పుడు ఎవరు ఏం చేయగలిగేది లేదు. కిడ్నాప్ అయితే మాత్రం పాప సేఫ్గా ఉంటుంది. ఈ కిడ్నాపర్స్ ఎవరైనా కిడ్నాప్ చేసుంటే దయచేసి మీ మీద కేసులు పెట్టకుండా, మిమ్మల్ని టార్చర్ చేయకుండా, చిత్రహింసలు పెట్టకుండా సరైన మార్గంలో వెళ్ళాలంటే మీరు ఆ పాపను తీసుకొచ్చి ఎక్కడైనా సేఫ్గా వదిలేయండి. ఏ బస్ స్టాండ్లోనో లేదా ఏ రైల్వే స్టేషన్లోనో వదిలేస్తే ఎలాగో వీడియో వైరల్ అయింది కాబట్టి పోలీసులు, చుట్టుపక్కల వాళ్ళు ఆ పాపని తల్లిదండ్రులకో పోలీసులకో అప్పచెప్తారు. అంతకుమించి కిడ్నాపర్స్కి వేరే మార్గం లేదు. ఇంకా కిడ్నాపర్స్ డిలే చేశారనుకోండి, ప్రజలే మిమ్మల్ని కొట్టి చంపుతారు ఖచ్చితంగా. కిడ్నాపర్స్ హస్తం అవ్వాలి అని అందరం కోరుకుంది. ఎందుకంటే పాప సేఫ్గా ఉంటే కిడ్నాపర్స్ దగ్గరే సేఫ్గా ఉండగలరు. యానిమల్స్ మరొకటి అయితే మాత్రం పాప సేఫ్గా ఉండే అవకాశం లేదు అనేది నేను భావిస్తున్నా. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకున్నారని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. దొంగ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నటువంటి దొంగలకే ఈ వీడియోని షేర్ చేయండి. అలానే పాప ఏమైపోతుంది ఏంటని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరికి గాబరా మొదలైంది. పాప దొరకలేదండి. దయచేసి ఇది విచారకరమైనటువంటి వార్తే. మనం చేయగలిగేదల్లా భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప పాప సేఫ్గా తిరిగి రావాలని, అంతకుమించి మనం ఏం చేయలేము.